ఈ నోటి మాట, మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక మనిషిని బ్రతికించగలదు, ఒక మనిషిని చంపగలదు. ఈ నాలుక అగ్ని లాంటిది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఇది చాలా డేంజర్. ఇది నిన్ను బ్రతికిస్తాది, ఇది నిన్ను చంపుతాది. ఇది చాలా కంట్రోల్లో ఉండాలి. అందుకే మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు తల్లిదండ్రులు మాట్లాడే మాట మీ పిల్లలకు ఆశీర్వాదం అన్న కావచ్చు, అది శాపమైనా కావచ్చు. మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మారితే మీ పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఉల్టా సిట్టుగా మాట్లాడనుకోండి, మీకే కాదు, అది మీ పిల్లలకు కూడా తరతరాలుగా శాపం వస్తుంది. మీ పిల్లలకు ఆస్తి సంపాదించి పెట్టడం ముఖ్యం కాదు, అది ఒక కరోనా లాంటి దెబ్బకి ఎగిరిపోతుంది. నీ పిల్లలకు ఆశీర్వాదాన్ని సంపాదించి పెట్టు.